వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో యువగళం నాయకుడు ఇప్పుడే మన డైస్ మీదకి రావడం జరిగింది. నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, వేదిక పైన ఉండినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే మనమందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు చివరి రోజు ఈ రోజు ఇక్కడ ముగింపు సమావేశానికి రావడం జరిగింది. అశేష ప్రజల మధ్య మనకి తెలుసు జనవరి 27వ తేదీ మనందరం కూడా వెళ్ళాం అక్కడికి. ఇదే జనం మధ్యలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి సందర్భంగా కొంత ఆగినా కూడా ఎప్పుడు కూడా మన నారా భువనేశ్వరి గారు తెలియజేసినట్లుగా నిజమే గెలిచిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజం గెలిచింది కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక ఆటుపోట్లు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టడం జరిగింది. పోలీసు వారు ప్రతి దగ్గర కూడా లోకేష్ బాబును అడ్డంకించడమే జరిగింది. అయినా మొక్కలోని ధైర్యంతో అదరక బెదరక సంశయించక సంకోచపడక ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే అవలీలగా అలవోకగా 3132 కిలోమీటర్లు